రెండు, ఐశ్వర్యం అనేటటువంటిది అర్థం లేని రీతిలో పెరిగిపోయింది అనుకోండి, చిట్ట చివరికి ఏమైపోతాడో తెలుసా అండి? అల్లావుద్దీన్ ఖిల్జీ అయిపోతాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఏమయ్యాడు? అన్ని దేవాలయాలు బద్దలగొట్టేసి బంగారం అంతా మణుగులు మణుగులు తీసుకెళ్లి భూగర్భంలో దాచాడు. ఇంకో అరగంటలో పోతావు నువ్వు అన్నాడు. ఆ భూగర్భంలోకి వెళ్ళి బంగారు కాసులన్నీ కౌగిలించుకుని గడియారం వంక చూడను దొల్లను ఏడ్వను. 29వ నిమిషం అయిపోయిన తర్వాత నాలుక బయట పెట్టి 2 పళ్ళ మధ్యలో కరిచేసుకుని చచ్చిపోయాడు రక్తం కారుతూ. ఐశ్వర్యం ఏమైపోతుందో ఏమైపోతుందో అని. ఏమవుతుంది చివరికి? తను పట్టుకెళ్ళేది అర్ధనా పట్టుకెళ్ళదు. ఆఖరికి ఎంత సంపాదించినా ఒక సైను గుడ్డ తీసుకొచ్చి పైన కప్పి కట్టెల మీద పెట్టేటప్పుడు తీసి పక్కన పారేస్తే రుద్రభూమిలో చాకలుంటాడు పట్టుకుపోవడానికి, వాడు తీసుకెళ్ళిపోతాడు. ఎలా అమ్మ కడుపులోంచి వచ్చాడో అలా వెళ్ళిపోతాడు. ఈ మధ్యలో పెద్ద అల్లరి. కానీ ఐశ్వర్యం అధికమైపోయింది అనుకోండి, దానిలోంచి వచ్చేటటువంటి ప్రమాదములు కొన్ని చెప్పింది శాస్త్రం. రామాయణంలో రావణాసురుడి విషయంలో ఇవి చర్చకు వస్తాయి. ఏమిటో తెలుసా అండి? మొట్టమొదటిది ఏది? అభద్రతాభావము. ఎందువల్ల అంటే భయం. ఏమైపోతుందో, ఇదంతా ఏమైపోతుందో, ఎవడికి తెలిసిపోతుందో, ఏం చేస్తాడో, నన్ను ఏమడుగుతాడో, ఎవడు ఎందుకు వస్తున్నాడో, ఎప్పుడూ భయమే. ఒకటి అభద్రత. రెండు, నిష్కారణంగా వాడికి విపరీతం అయిపోయింది అనుకోండి ఐశ్వర్యం. అయిపోవడమే కాదు, తెల్లారేటప్పటికి తెలిసిపోతుంది వాడి అకౌంట్ అందరికీ. వాడు తప్ప అకౌంట్ కూడా చెప్పలేడు. ఊరుకుందరో మీ 6 అయిపోయింది కదా 8 బారులు పెట్టేసి ఉంటుంది అంటాడు. లేదండి నా దగ్గర ఏమీ అనడానికి కూడా లేదు. ఊరుకోండి 8 బారులు పెట్టేసి ఉంటుంది కదండి శామంతకమని, ఇంత మొక్క ఇవ్వడానికి పెద్ద మీకు ఇది అయిపోయిందిట అంటాడు. కాబట్టి ఏమైపోతుంది? లోక నిందకి గురైపోతాడు. రావణాసురుడు నిందపడ్డానికి అదో కారణం, అధిక ఐశ్వర్యం. ఇన్ని నువ్వు తట్టుకోలేవురా, రోజుకు 8 బారులు పెట్టేస్తోంది, అది నీకు ప్రమాదం తీసుకొస్తుంది. అంత ఐశ్వర్యంలో కొంత భాగం ఈశ్వరార్చన వైపుకి నడవాలి. నడవలేదనుకోండి ఇది బరువై పామై కూర్చుంటుంది ఇంట్లో. పగయగల్గనేని పామున్న ఇంటిలో ఉన్నయట్లుగాక ఎట్టులుండు అంటాడు మహాభారతంలో నన్నయ్య గారు. పాము టీవీ చూస్తుంటే హాల్లో కనపడింది అనుకోండి, కాసేపటికి పాము బెడ్రూమ్లో వెళ్ళిపోయింది అనుకోండి, అమ్మాయి గొడవ వదిలిపోయిందండి, ఇంకా మా ఇంట్లో ఇప్పుడు హాల్లో లేదు బెడ్రూమ్లో పోయింది కదా పాముని. హాల్లో టీవీ చూస్తే మీరు కూర్చుంటారా? పాము ఉంది బెడ్రూమ్లో. కాబట్టి ఇంట్లో ఏ గదిలో ఉన్నా భయమే పాము ఉన్నప్పుడు. ఐశ్వర్యం ఎక్కువైపోయింది అనుకోండి, ఇల్లంతా అభద్రతే. మెయిన్ గేట్ దగ్గర నుంచి ఎవడొచ్చినా ఆగది వేపే బెంగ. వీడికి తెలిసిపోలేదు కదా. అందుకని ఉదారుడై పరమేశ్వరుడు ఒక మాట అన్నాడు, వద్దురా అంత బరువు నువ్వు మోసుకోలేవు, నీకు కనపడని ఐశ్వర్యం ఒకటి ఇస్తాడు ఇప్పుడు ఈశ్వరుడు. ఏమిటది? ఈశ్వరానుగ్రహం నీ ఎందుకు ప్రసరిస్తుంది. ఈశ్వరానుగ్రహం ప్రసరిస్తే నీకు బ్యాంకులో ఉంటే ఏటీఎం కార్డు కొడితే 15,000 కన్నా ఇవ్వదు, 1 కోటి రూపాయలు ఉన్నా కూడా. ఈశ్వరానుగ్రహం ఉందనుకోండి, ఒక భక్తుడు తాను కోరుకుని ఒక విషయాన్ని బయటికి వస్తే ఈశ్వరానుగ్రహం కలిగిందా ఎక్కడున్నా సరే పొందుతాడు. ఈశ్వరుడు నొసటన అలా పొందుతాడు. వాడికి ఉన్నటువంటి భక్తి అటువంటిది, వెంటపడి ఉంటాడు పరమేశ్వరుడు. వాడికి అలా రాసిస్తాడంటే. ఎన్ని కథలు ఉన్నాయండి, నేనేం అబద్ధాలు చెప్పట్లేదు. మీరు నాకు ఆయన పేరు జ్ఞాపకం లేదు కానీ ఒక ఆయన అయితే కటిక దరిద్రుడు. మగపెళ్లి వారి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అలా మాకేం వద్దులేవా బాబు నీ పిల్లని చాలన్నారు వాళ్ళు. అలా కాదండి మీకు అలా అంటే నేను ఒప్పుకొని, మీకు ఏమేం కావాలో లిస్ట్ చెప్పండి నేను రాసుకుంటానన్నాడు. వాళ్ళకి ఒళ్ళు మండి 4 డబల్ కాట్లు, 8 పరుపులు, 5 బీరువాలు, 6 ఫ్రిడ్జ్లు అన్నీ చెప్పారు. అన్నీ రాసేసుకుని ఇవి ఎప్పటికి పంపించమంటారని అడిగాడు. ఈయన పెట్టుకున్నది ఓ గోచి. ఎప్పటికి పంపించమంటారని అడిగాడు. అడిగితే వాళ్ళు చూసి అన్నారు, అసలు వీడి సంగతి ఏమిటో చూద్దామని. పెళ్లికి ఓ రోజు ముందు ఇవన్నీ వచ్చాక మేము ఇంట్లో పెట్టేసుకుని మేము బయలుదేరి వస్తామన్నారు. అలాగే నేను ఇంటికి వచ్చి వాళ్ళ ఆవిడ ఏం వద్దు అంటారు, ఏమిటది? అందుకని నేను వాళ్ళని అడిగి రాయించుకొచ్చాను లిస్ట్, ఇదిగో అని చూపించాడు. పిల్లని నీ మొహం ఎచ్చా, వాళ్ళు వద్దంటే వచ్చేకి ఎందుకురా ఈ లిస్ట్ అంతా నువ్వు ఇస్తావా అని అడిగాను. ఇస్తాను అన్నాడు. ఎక్కడి నుంచి ఇస్తావని అడిగాను. ఎక్కడి నుంచి ఇస్తాయంటే, ఐశ్వర్యాలకి ఆలవాలమైన వాడు కృష్ణుడు నా స్వామి, నాదేం పూచి ఆయన ఇవ్వడేంటి, ఆయన్ని నమ్ముకున్నవాడిని ఆయనే ఇచ్చుకుంటాడు, ఇది పట్టుకెళ్ళి కృష్ణుడు కాళ్ళ దగ్గర పెడతానన్నాడు. ఓరి నీ మొహం ఎట్స దీనికి రాయించుకొచ్చావా అందావిడ. పట్టుకెళ్ళి కృష్ణుడి కాళ్ళ దగ్గర పెట్టి రోజు ఇంటికి వస్తుండేవాడు. దగ్గరికి వచ్చేస్తోంది, వాళ్ళు కనిపెడుతున్నారు, వెళ్ళాడా రాజమండ్రి విజయవాడ వెళ్ళాడా ఏమన్నా తెప్పిస్తున్నాడా, ఏమీ లేదు. ఆ పెళ్లికి వాళ్ళు పంపించాల్సినటువంటి రోజు రానే వచ్చింది. భార్య అడిగింది, ఏమయ్యా ఏది పంపిస్తానన్నావు కదా, కృష్ణుడు పంపిస్తానన్నాడు.
నేనేం చెప్పాను, పంపిస్తాడని చెప్పానా లేదా? పంపుతాడు, ఇవ్వాలి కదా, వెళ్ళాలి, వెళ్తాయి, ఎందుకంత కంగారు పడతావు అని గుళ్ళోకి పోయి హాయిగా పరవశించి స్తోత్రం చేసుకుంటున్నాడు. మగపిల్లి వారింటికి బళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు ఏమడిగారో దానికన్నా ఒక్కొక్క వస్తువు ఎక్కువ ఇంట్లో దింపేశారు. వాళ్ళు ముక్కున వేలేసుకున్నారు. యథార్థంగా జరిగింది ఒక మహాభక్తుడి విషయంలో. చూసిందండి, చెప్పండి, మీరు సంపాదించిన ఐశ్వర్యం మిమ్మల్ని కాపాడుతుందా? ఈశ్వరానుగ్రహం మిమ్మల్ని కాపాడుతుందా? కోట్లు మీ పక్క నుండి ఈశ్వరానుగ్రహం ఒక్క పిసరిలా పక్కకి జరిగిందనుకోండి, సముద్రం ముంచెత్తినట్టు ముంచెత్తేస్తుంది అంతేవండి ఉపద్రవం. ఈశ్వరానుగ్రహం ఇంత పిసరిలా కలిసిందనుకోండి, ఎంతటి ప్రమాదమో కూడా వాడిని ఏమీ చేయదు, తప్పుకుంటుంది. ఈశ్వరానుగ్రహం అన్నది అంత ప్రధానం. ఇన్ని పాలు దాని దగ్గర కూర్చుని మంత్రాల మీద మంత్రాలు చదివి, స్తోత్రాల మీద స్తోత్రాలు చదివి, తోడుకో 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 అంటే తోడుకుంటుందా? ఇంత చెంచాతో పెరుగు అందులో వేస్తే చాలు, మీరేమీ చదవక్కర్లా, పడుకుంటే తోడుకుంటుంది. అలా భగవంతుని యొక్క అనుగ్రహము ఒక్క పిసర కలిసిందా, మీ పురుష ప్రయత్నము సిద్ధిస్తుంది. కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది సీతమ్మ. అందుకే సుందరకాండలో పురుష ప్రయత్నం ఒక్కటి సరిపోదు, దానికి దైవానుగ్రహము కూడాలి. రెండు కూడితే ఆనాడు మీరు అనుకున్నటువంటిది సిద్ధిస్తుంది. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.